మాలిని దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. డాక్టర్ గుట్టిపాటి మాలినీదేవి, ఎంబీబీఎస్, ఎంఎస్, ఓబీజీవై, కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు: సాధారణ కాన్పులు, సిజేరియన్లు, లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు, ట్యూబెక్టమీ, పిల్లలు లేకుండా ఆపరేషన్, హై రిస్క్ ప్రెగ్నెన్సీ, ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు, గర్భసంచి జారిన ఆపరేషన్లు, రొమ్ముగడ్డలకు చికిత్స, నెలసరి ఇబ్బందులకు చికిత్స, మెనోపాజ్ సమస్యలకు చికిత్స చేయబడును. స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును. పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు. ముఖ్య గమనిక: మా హాస్పిటల్ నందు కాన్పోయిన తరువాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును. మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు: ఐసీయూ, ల్యాబ్, ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్, 24 గంటలు మెడికల్ షాప్, ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు. వెల్కమ్ టు సిఎండి న్యూస్. నా పేరు కామాక్షి. ముందుగా నేటి వార్తా విశేషాలు. శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం మున్సిపల్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని స్థానిక మున్సిపల్ ఆఫీస్ వద్ద నిరసన తెలుపుతూ ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ సిఐటియు నాయకుల డిమాండ్. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు ఆయుబ్ ఖాన్, మున్సిపల్ కార్మిక సంఘం పట్టణ అధ్యక్ష కార్యదర్శులు మేకల బాబు, ముకుంద, కోశాధికారి లక్ష్మీ ఓబులేసు, రెగ్యులర్ కార్మిక సంఘం అధ్యక్ష కార్యదర్శులు శ్రీరాములు, పుల్లెన్న మాట్లాడుతూ మున్సిపల్ పారిశుద్ధ్య విభాగానికి చెందిన ఆప్కాస్ కార్మికులకు మార్చి నెలకు సంబంధించిన జీతాన్ని ఇవ్వాలని, చనిపోయిన కార్మికుల కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని, రిటైర్మెంట్ బెనిఫిట్ కల్పించాలని, అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు తల్లికి వందనంతో సహా ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందజేయాలని, సమాన పనికి సమాన వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ స్థానిక మున్సిపల్ కమిషనర్ వెంకటరమణయ్య తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు బి ప్రసాద్, పోకిరి వెంకటేష్, సోరి, సీనా, రమేష్, చంద్ర, మహిళా కార్మికులు పాల్గొనడం జరిగింది. చనిపోయిన కార్మికుల కుటుంబాలకు ఒకరికి ఉద్యోగాన్ని, చనిపోయిన కార్మికుల కుటుంబాన్ని, కార్మికుల ఐక్యత, కార్మికుల ఐక్యత ఇవ్వాలి. ప్రతి నెల 1వ తేదీన జీతాలను ఇవ్వాలి. ప్రతి నెల 1వ తేదీన జీతాలను వెంటనే